హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. ఆంధ్రాలో ఉన్నారు, బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఇవాళ జంతుకులు గులాబీ పువ్వులు వండుతుంది అన్నమాట. ఇవాళ అదే వ్లాగ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే చూసారు కదా, మా అబ్బాయి అయితే నాతో వాదం వేస్తున్నాడు. అండ్ ఎందుకు వాదం వేస్తున్నాడంటే ఇక్కడ వీడియో మాట్లాడుతుంటే ఇంకా మధ్యన డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అలా అంటున్నాడు. ఇంకా ఏదైనా ఇంట్లో వండుతున్నాము, ఏదైనా ఫంక్షన్ అవుతుందంటే ముందుగా పిల్లల హడావుడి మామూలుగా ఉండదు కదా. ఇక్కడైతే మా పిల్లలు చూసారా, వాళ్ళ వాయిస్ అయితే వినేయండి, వాళ్ళు ఏమంటున్నారో. చూసారు కదా, మా పిల్లలు నేను చెప్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ జంతువులు వండుతుందని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూసారా, సెటప్ అంతా బయట వేసేసామండి. ఇంకా పెద్ద వంట చేసినప్పుడు బయట అయితే పెట్టేసుకుంటాం కాబట్టి మాకు ప్లేస్ అయితే తక్కువగా ఉంది. ఇంకా పక్కన సందు ఉంటే ఆ సందులో ఇంకెవరికి ఇబ్బంది ఉండదు, ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇంకా సందులో అయితే సెటప్ పెట్టేశారు. అండ్ గ్యాస్ పెట్టేసి ఇంకా కావాల్సినవి కూడా అక్కడే తెచ్చేసి ఇంకా మా పిల్లలు వచ్చేసి అక్కడ జంతువులు దేవుతూ ఉంటుంటే పక్కన పిండిలో చేతులు పెట్టేసి ఆ పిండిలో నేను పిండుతాను అని అంటున్నారు. ఇంకా మా అమ్మ అయితే నన్నే రానివ్వదు. ఇంకా ఇక్కడికి వచ్చానంటే ఇంకా తనే చేసుకుంటుంది అన్నమాట. నేను ఇంకా పిల్లలు అయితే అక్కడ కూర్చుని ఉన్నారు మా అమ్మ దేవుతుంటే, నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ ఇలా ఉంది హడావుడి వచ్చేసి. పిల్లలు లెగండి నూనె అని జాగ్రత్త అని చెప్పినా కానీ వినకుండా అక్కడే కూర్చుని ఉన్నారు. ఆ పిండి ముద్దల కింద తీసుకుని, మా ఇంట్లో అయినా సరే చపాతీ పిండి కలిపినా మా పిల్లలు దగ్గర కూర్చునే ఉంటారు. చపాతీ పిండి కొద్దిగా ఇమ్మని చెప్పేసి వాటితో పాములు ఇంకా షేప్స్ బొమ్మలు అవి చేసుకుంటూ కూర్చుంటారు. లేకపోతే చపాతీ కర్ర పెట్టుకుని చిన్న చిన్న చపాతీలు చేస్తూ కూర్చుంటారు. ఇంకా వాళ్ళకి తెలియకుండా అయితే ఇంటి దగ్గర చపాతీ అయితే చేస్తాను. ఇక్కడ ఇంకా మా అమ్మ ఇంకా గారం కాబట్టి అమ్మమ్మ అయినా నానమ్మ అయినా గారం ఎక్కువ చేస్తారు. అమ్మ అయితే కొంచెం బెదిరించి కోప్పడతారు తప్ప వీళ్ళు అసలు ఒక్క మాట కూడా అనరని చెప్పేసి ఇంకా రెచ్చిపోతారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడైతే లంచ్ టైం అయింది. మా అమ్మ జంతుకులు వేస్తుంది అక్కడ. ఇప్పుడైతే లంచ్ టైం కాబట్టి నా ఫేవరెట్ కర్రీ వంకాయ బూందీ కర్రీ చూసేయండి. చూసారు కదా, వంకాయ బూందీ కర్రీ ఇప్పుడు నేను తినబోతున్నాను. చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అసలు బూందీ వేసామంటే ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఇప్పుడు మెల్ల కూడా అదిరిపోయింది. మా అమ్మ వండింది, నేను వండా. మనం చేసుకుని తినేదానికన్నా ఎవరైనా చేసి పెడితే ఇంకా టేస్ట్ అదిరిపోదు. జంతికలు అయితే అయిపోయాయి. నెక్స్ట్ గులాబీ పువ్వులు కూడా వండుతుంది. అవి పూర్తయ్యేటప్పటికి సాయంత్రం 5:30 అయిందండి. ఇవేనండి మా సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు. మీరు మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి.